నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఖమ్మం జిల్లా జగన్నాథపురం సాక్షిగా ఇవాళ రైతు భరోసా నిధుల సంరంభం జరిగింది. చివరి విడత ఇప్పటిదాకా 8 ఎకరాల వరకు వేశారు. తర్వాత ఉన్న ఎకరాలకు ఇవాళ వేసే క్రమంలో ఇవాళ సభ జరిపారు. మొన్న 30 జూన్ నాడు జరగాల్సిన సభ అక్కడ వర్షం పడడం వల్ల ఆగిపోయింది. మొత్తం అక్కడ నేలంతా చిత్తడిగా మారడం, సభా ప్రాంగణం అంతా వర్షపు నీళ్ళతో నిండిపడుకొని ఆగింది. నిన్నటి దాకా 9 జూలై దాకా వేస్తామన్నారు. ఈ 10 రోజుల్లో 8 ఎకరాల వాళ్ళకు మాత్రం వేశారు. మిగతా 8 ఎకరాలు దాటిన వాళ్ళకు వేయడానికి ఇవాళ మరొక 1300 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మంచి చెడ్డో ఈ రైతు భరోసాకు మార్చిన తర్వాత ఈ విడతల వారి వేయడం వల్ల మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు ఏదైతే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళకి పోతున్నాయి, 100 ఎకరాల ఆసాంలోకి పోతున్నాయి, 200 ఎకరాల ఆసాంలోకి పోతున్నాయి అని ఆరోపణ చేశారు కదా, అది డొల్ల అని తేలిపోయింది. దీనివల్ల చూస్తున్నాం మనం. రకం చెప్పాలంటే 8 ఎకరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 1302 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే ఇది మొత్తం 9000 కోట్ల రూపాయలు పంచడం జరిగితే 12,000 చొప్పున ఇస్తేనే, 10,000 చొప్పున ఇస్తే అప్పుడు కేవలం 7,500 కోట్లు ఖర్చు అయ్యాయి గతంలో టీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు వీరు 12,000 ఇస్తున్నారు కనుక 9,000 కోట్లకు వచ్చింది కదా. 9,000 కోట్లు వచ్చిందంటే దీనిలో 1300 కోట్లు మాత్రమే 8 ఎకరాలు దాటిన వాళ్ళకు వచ్చింది. 8 కాదు, 10 ఎకరాలు దాటిన వాళ్ళకి అనుకోండి. కొద్దిసేపటికి 10 ఎకరాలు దాటిన వాళ్ళకు 1300 కోట్లు. అంటే మొత్తం 9,000 కోట్లలో అంతే కేవలం 10% డబ్బులు మాత్రమే 8 ఎకరాలు దాటిన వాళ్ళకి పోతున్నాయి. అంటే అక్కడ భూస్వాములు ఎక్కడ? అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే ఆరోపణ చేసేటప్పుడు అద్దుపదులాగా లేకుండా ఆరోపణ చేస్తే ఇది అవుతుంది. 1 ఎకరం లోపటి రైతులకేమో 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి. అటువంటి అప్పుడు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు దాటుకుంటే అది అమౌంట్ తక్కువైంది. ఎకరాలు పెరిగినా కూడా ఆ పెరిగిన ఎకరాలకే డబ్బులు వేయడం జరిగింది. కనుక గతంలో ఆరోపణ సరైనది కాదని మనకు తేలిపోతుంది. ఈ విడతల వారి వేయడం వల్ల మంచిదైంది. గతంలో కూడా వేశారు, కానీ ఎప్పటికప్పుడు ఈ లెక్క సరిగ్గా చెప్పకపోవడం వల్ల, ఇన్ని రోజులు ఆలస్యం కాకపోవడం వల్ల మొత్తం 7,500 కోట్లలో సగం కంటే ఎక్కువ పెద్ద రైతులు పొందారనే ఒక ఆరోపణ వచ్చింది. సరే, కౌలు రైతులకు అట్లాగే రైతు కూలీలకు ఏం దక్కలేదని అప్పుడు ఉన్నది, ఇప్పుడున్న విమర్శ ఉన్నది కాదంటలేదు. ఇప్పుడైతే ఎగబెట్టిండ్రు, హామీ ఇచ్చి అప్పుడేమో అసలు ఇవ్వలేదు. అది ఇక రేవంత్ రెడ్డి గారి మాట చూసుకుంటే మనకు రైతు భరోసా నిధులను అసలు సభలు పెట్టి ఎందుకు చేస్తున్నారో ఇప్పటి నాకు అర్థమవుతలేదు. గతంలో 11 విడతలు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు 11 విడతలలో ఎక్కడా కూడా ఏది సభలు పెట్టి విడుదల చేయలేదు. మొట్టమొదటిసారి మాత్రమే రైతు బంధు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాత్రం ఒక సభ పెట్టారు. ఆ తర్వాత ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తప్ప మళ్ళీ తర్వాత సభలు పెట్టలేదు. మొదట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 4,000 చొప్పున 2 విడతలు 8,000 వేశారు. రెండో విడత నుంచి పూర్తిగా అంటే 2018 చివరి విడత డిసెంబర్ నుంచి అది 10,000 పెంచారు, 5,000. ఇప్పటిదాకా కూడా 11 విడతలు వేస్తే ఎక్కడా కూడా సభలు పెట్టడం, దాన్ని ఆర్భాటం చేయలేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాలో పడిపోయిన డబ్బులు. అప్పుడు ఎంత ఉంటే అంత పడ్డది. ఇప్పుడులాగా రాళ్ళు రప్పలని తీసేయలేదు, దాంతోపాటు రియల్ ఎస్టేట్ అని తీసేయలేదు, అసలు పక్కన ఇల్లుంటే తీసేయలేదు. ఇవన్నీ జరిగినాయి. యాక్చువల్గా ఈ 12,000 చొప్పున ఇస్తే ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు కావాలి లెక్క అయితే. ఎందుకు కావాలంటే చాలా వరకు కొన్ని మినహాయించారు. ఇందులో రాళ్ళు రప్పలు, ఇతరత్ర రియల్ ఎస్టేటు, పెట్రోల్ బంకులు, హైవేలు పోయిన వాటికి ఇచ్చారు, తప్పే కాదంటలేదు. కానీ మినహాయించబోగా ఇప్పుడు ఏం చేశారంటే చాలా వరకు ఎక్కడైనా పక్కన ఇల్లు కనపడితే ఆ సరైన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నా తీసేయడం. ఒకవేళ పెద్ద ప్లాట్లలో కూడా ఒక 10 గుంటలు 5 గుంటలు ఉంటే అది వ్యవసాయం చేసుకుంటున్నా కూడా అంటే ఇళ్ల పక్కన వ్యవసాయం చేద్దామని ఏం లేదు కదా, వాటిని తీసేయడం. దీనివల్ల మరింత తగ్గించారు. అసలు యాక్చువల్గా అన్ని ఎకరాలకు వేయడం లేదు, గతంలో వేసిన అన్ని ఎకరాలు. దానికి కారణం చెప్తున్నాను. నేను చెప్పిన రాళ్ళు రప్పలు, వ్యవసాయ యోగ్యంగా భూములు, పడావు భూములు రకరకాలు పెట్టారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న భూములకే ఇస్తున్నామని చెప్తున్నారు. కనుక ఈ అమౌంట్ కూడా తగ్గింది. రైతు భరోసా పేరు మార్చిన తర్వాత 3 విడతలు ఎగ్గొట్టారు. ఇప్పటికీ ఈ 3 విడతల డబ్బులు దాదాపుగా అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 9,000 కోట్లు ఒక విడతలు, అంటే 18,000 కోట్లు కదా ఒక సంవత్సరానికి. 3 విడతలు అంటే 18,000 కోట్లు అంటే ప్లస్ అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఎగబెట్టినట్టే లెక్క. కనుక రైతు భరోసా పేరు మార్చి ఇప్పటిదాకా 3 విడతలు ఎగ్గొట్టారు కనుక పాత డబ్బులు కూడా వేయమని కోరుతున్నారు. అట్లాగే ఈ మన కౌలు రైతులకు 18,000 ఇస్తామన్నది, అట్లానే 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నది, ఇది కూడా అమలు చేయాలని కోరుతున్నారు. అట్లాగే రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా ఇప్పుడు ఆరోపణ చేసుకుంటూ పెద్ద సభలు జరపడం సరైనది కాదని కూడా ప్రజలు అడుగుతున్నారు. రైతులు ఇప్పుడు సాగునీరు అడుగుతున్నారు, తాగునీరు అడుగుతున్నారు ప్రజలు. దాంతోపాటు ఇవాళ యూరియా బస్తాలు కూడా సరిగ్గా రావడం లేదంటున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం
ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడుతుంటారు కనుక రైతు గోసపడుతున్నాడు. ఈ గోసను తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. రైతు గోసను పట్టించుకోండి అని రైతులు అభ్యర్థిస్తున్నారు. నమస్కారం.